హల్లెలూయా. దేవుడు మనల్ని మార్చాడో, ఆయన రక్షకుడని గుర్తించాం, గ్రహించాం, అభిషేకించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మలో ఉన్నాం, సంఘములో ఉన్నాం, అగ్నిలో ఉన్నాము, ఆరాధనలో ఉన్నాము. ఆయన మహిమకు నీవు దూరం కావద్దు. ఒక దేవుని సన్నిధి తప్ప మిగతా అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాం. అది ప్రశాంతంగా చేయాలి. దేవునితో నువ్వు ప్రశాంతంగా మాట్లాడాలి, ఒంటరిగా మాట్లాడాలి, ఏకాంతంగా మాట్లాడాలి. అడుగుతావా ప్రభును, ఈ రోజు నుండి ప్రభువా, నా జీవన శైలి, నా ఆలోచన విధానం, దేవా నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు అమ్మ నాన్నలు ఉన్నారు, నాకు ఒక సంఘము సహవాసం ఉంది, నేను మందిరానికి వెళ్తున్నాను, ఆ మందిర విషయంలో నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి, ఎలా ఉండాలి, ముందు నా కుటుంబ విషయంలో నా బాధ్యత ఏంటి, నా పిల్లల విషయంలో నా బాధ్యత ఏంటి, నా భర్త విషయంలో నా బాధ్యత ఏంటి, నా ఆత్మీయ జీవితంలో మొదట నా రాజ్యం నీతిని వెతుకమని మొదట నేను ఆధ్యాత్మికంగా ఉండాలి. నేను ఆత్మీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి, నీతో మాట్లాడాలి, నీ స్వరం వినాలనుకుంటున్నాను. పాసే వాక్యమే వింటున్నాను కానీ ఎప్పుడూ నేను వాయిస్ వినలేదు. దమస్క పట్టణంలో ఎవరికి వినపడలేదు, సౌలుకు మాత్రమే వినపడింది. ఆ వాయిసే తన లైఫ్ను మార్చింది. నువ్వు ఆయన వాయిస్ వినాలి, ఆత్మలో వినాలి, ప్రేరేపణ ద్వారా వినాలి.